రవ కేసరి ఈ కాంబినేషన్లో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఏదైనా అకేషన్కైనా లేదంటే ఏదైనా పండగలకైనా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ దీన్ని తయారు చేయడం చాలా సింపుల్ అనమాట. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అనమాట. సో ఈ కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కేసరిలో కొబ్బరి ముక్కలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేనైతే ఒక పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, అది తీసేసుకొని లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే బరకగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరిని. ఈ పచ్చి కొబ్బరి కూడా నెయ్యిలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ వేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ముందు ఎక్కువగా వేయించామంటే రవ్వ వేసిన తర్వాత కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకొని రెండింటిని కూడా సువాసన వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండు కొబ్బరి తురుము కనుక వేసుకోవాలనుకుంటే రవ్వ ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది. సో చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అప్పుడే రవ్వ కేసరి సాఫ్ట్గా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. అండ్ అలాగే నీళ్లు కూడా వేడి చేసుకోవాలన్నమాట పక్క స్టవ్ మీద. ఒక పక్కన రవ్వ ఫ్రై చేసుకుంటూ రెండో పక్క స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకోండి. జస్ట్ వేడి అయితే సరిపోతుంది నీళ్ళు. రవ్వ చూసారు కదా, రవ్వ కొబ్బరి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. ఒక కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పులు నీళ్ళు అనమాట. వేడి నీళ్ళు పోసుకుంటే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కలిసిపోయిందో. అదే చన్నీళ్ళు పోస్తామంటే రవ్వ ఉండలాగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ వేడి నీళ్ళు పోస్తే సాఫ్ట్గా ఉంటుందండి అండ్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. చాలామంది 3 కప్పులు నీళ్ళు పోస్తారండి. 3 కప్పులు నీళ్ళు పోస్తే కనుక కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు రవ్వ కేసరి చేసినా సరే 4 కప్పులు వేడి నీళ్ళు పోస్తాను. కొంచెం చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా అనేది ఉంటుందండి. సో 4 కప్పులు పోస్తాను అనమాట. ఇప్పుడు మధ్యలో కొంచెంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులోకి మన స్వీట్కి తగ్గట్టుగా అంటే మనం తినేదాన్ని బట్టి 3/4 కప్పు బెల్లం తురుము అండ్ అలాగే ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ బాగా స్వీట్ కావాలనుకుంటే 3/4 కప్పు బెల్లం తురుము ఒక అరకప్పు పంచదార వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ మొత్తం బెల్లం కాకుండా అలానే మొత్తం పంచదార కాకుండా ఇలా బెల్లం కొంచెం పంచదార కొంచెం యూజ్ చేసామంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో స్వీట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసాను. అండ్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తుంది అనమాట. ఇది ఆప్షన్ అనమాట. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేయటం వల్ల టేస్ట్ పెరగడం కానీ తగ్గడం కానీ అనేది ఏమి ఉండదు. జస్ట్ చూడడానికి కలర్ఫుల్గా ఉండటం మాత్రమే అనమాట ఫుడ్ కలర్ యూజ్ చేసేది. చూడండి, పంచదార బెల్లం కరిగేసరికి కొంచెం జారుగా అనిపిస్తుంది. మళ్ళీ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇంకొంచెం నేను నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ రవ్వ కేసరి తయారైపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా చేసేదానికంటే ఇలా డిఫరెంట్గా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది చల్లారిన తర్వాత అండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో సింపుల్ అనమాట. ఒకసారి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.